అత్తగారి ముసుగు పార్ట్ 5. ఇప్పటి వరకు మనం చూసాం. పంచాయతీ నిర్ణయాలను అనుసరించి ఇంట్లో ఆడవాళ్ళందరూ పాడుపడ్డ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రియ ముందున్న సవాల్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళందరినీ ఎలా మనోనిర్భరంగా ఉంచాలి అని. ప్రియ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తన చూపు మట్టి పాత్రల మీద పడుతుంది. అరే, ఇంత అందమైన మట్టి పాత్రలు ఎవరు చేశారు? అత్తయ్య, చిన్నత్తయ్య గారు చేశారు. ఇంత అందమైన పాత్రలు ఇప్పటి వరకు నేను చూడలేదు. అత్తయ్య, చిన్నత్తయ్య, మీరు ఇవి తయారు చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? అరే కోడలా, వీటిని చిన్నతనంలో చేసేవాళ్ళం. స్టీలు, ఇత్తడి గిన్నెలు ఇప్పుడంటే వాడుతున్నారు. మా చిన్నప్పుడు అన్నీ ఈ మట్టి పాత్రలోనే తినేవాళ్ళం. సరే, మళ్ళీ జనాలకు మట్టి పాత్రలో తినడం నేర్పిద్దాం. రమ్య అక్క, రాణి, మీరు చెప్పండి, మీ ఇద్దరికి ఏమేమి వచ్చు? నాకు వంట చేయడం బాగా వచ్చు అంతే. వంట తప్ప ఇంకెప్పుడు ఏమీ చేయలేదు నేను. రాణి వదిన, ఇప్పుడు మీరు చెప్పండి, ఏం వచ్చు మీకు? ఏమో తెలీదు. నేను చిన్నప్పటి నుండి ఆడవాళ్ళు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అనే మాటలే వింటూ పెరిగా. అందుకే నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. ప్రియా, రాణికి కుట్లు, అల్లికలు, మిషన్ కుట్టడం బాగా వచ్చు. వచ్చు, కానీ చాలా బాగా అయితే కాదు. అదే వస్తుందిలే. ప్రియ ఇంకా మిగిలిన ఆడవాళ్ళందరూ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి దగ్గరికి కలిసి వెళ్ళి ఇలా చెప్తారు. వదిన గారు, ఒకవేళ మీవి కానీ ఇంట్లో ఎవరివన్నా బట్టలు కుట్టాలి అంటే నాతో కుట్టించుకోండి. మట్టి పాత్రలు కానీ పొయ్యలు కానీ కావాలి అంటే నాతో చేయించుకోండి. నేను కమలక్క ఇంటికి కావలసిన అన్ని పాత్రలు చేసిస్తాం. అక్క, మీరు ఎప్పుడన్నా ఏదన్నా పనిలో ఉండిపోయి వంట చేసుకోలేకపోతే నాకు చెప్పండి. మీ ఇంటి కోసం నేను వంట చేస్తా. పని చేసి అలసిపోయి ఎప్పుడన్నా వంట చేసుకోలేకపోతారు కదా, అందుకే. ఈ విధంగా ఇంట్లోని ఆడవాళ్ళంతా మనసు పెట్టి వారి వారి పనుల్లో నిమగ్నం అయిపోతారు. నెమ్మదిగా వాళ్ల పని పెరుగుతుంది. ఇంకో పక్క ఇంట్లోని మగవాళ్ళంతా ఇంట్లోని పనులను చేసుకోలేకపోతారు. అరే సుందర్, కొంచెం టీ పెట్టిస్తావా? తాగి చాలా రోజులైంది. మీరున్నారు చూడండి, ఇంటి అల్లుడితో ఇలాంటి పనులు చేయిస్తారా? సర్లే ఆగండి, పెట్టుకొస్తా. నువ్వు అల్లుడివి కాదు, ఈ ఇంటి బిడ్డవి. అందుకే ఇంటి కష్ట సుఖాల్లో, ఇంటి బయట పనుల్లో పాలు పంచుకోవాలి కదా. ఇంతలో సుందర్ టీ తీసుకుని వస్తాడు. రాజు టీ తాగ్గానే ఉమ్మేస్తాడు. బావగారు, ఏం చేశారు? టీ ఎంత చేదుగా చేశారు. దీనికంటే కాకరకాయ జ్యూసే బాగుంటది. చూడు రాజు, నాకు టీ అలానే చేయడం వచ్చు. తాగితే తాగండి, లేదా మీరే చేయండి. నేను భోజనం తయారు చేయడానికి వెళ్తున్నా. ఒక్కడినే చేయలేను, ఎవరన్నా నాకు సహాయం చేయడానికి రండి. రాజు, నన్ను టీ బాగాలేదని ఎగతాళి చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి సహాయం చేయి. రవి, రాజు ఇద్దరు వంట చేయడానికి వెళ్తారు. రాజు బెండకాయలు కోసి గిన్నెలో వేస్తాడు. అలానే అందులో నీళ్లు పోస్తాడు. అన్నయ్య, నువ్వు బెండకాయల్లో నీళ్ళు ఎందుకు పోసావు? బహుశా బెండకాయలో నీళ్లు పోయరు. నేను అమ్మ బెండకాయల్లో నీళ్లు పోయడం ఎప్పుడూ చూడలేదు. కానీ నీళ్లు లేకుండా బెండకాయ కూర ఎలా తయారవుతుంది అంటే ఎలా ఉడుకుతుందా అని. నీళ్లు లేకుండా వండితే కళాయికి అంటుకుపోతుంది కదా. తెలియదు అన్నయ్య, చూద్దాం ఎలా తయారవుతుందో. ఎన్ని రోజులయ్యిందో కదా మంచి భోజనం తిని. భోజనం అయితే రమ్య వండుతుంది, అంత బాగా ఎవ్వరూ చేయలేరు. రవి ఇంకా రాజు వంట తయారు చేస్తారు. అందరూ తినడానికి కూర్చుంటారు. వంట చాలా దారుణంగా ఉంటుంది, కానీ ఎవరు ఏమీ అనకుండా తినేస్తారు. అప్పుడు జోగయ్య వాళ్ళందరితో ఇలా అంటాడు. ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఎక్కడ పడితే అక్కడ బూజు పడుతుంది. 2 రోజుల నుండి తొడవను కూడా తొడవట్లేదు. అలానే ఇంట్లో మాసిపోయిన బట్టలు అలానే పడి ఉన్నాయి. నా దగ్గర వేసుకోవడానికి ఇదొక్కటే మిగిలింది. చివరిగా సుందర్, రాజు, మీరు ఎవరైనా పని వాళ్ళని పెట్టండి. మేము ఒకరిద్దరితో మాట్లాడి చూసాం, కానీ ఇంట్లో పని చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. గ్రామంలో అందరూ ఏది పడితే అది చెప్తున్నారు. ఇంట్లోని మగవాళ్ళంతా ఇంట్లో పనుల్లో నిమగ్నం అయిపోతారు.
వాళ్ళు వాళ్ళ పనుల మీద ధ్యాస పెట్టలేకపోతారు. ప్రతి నెల నష్టం మీద నష్టం వస్తుంది. నెమ్మదిగా ఇంటి పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఒకరోజు సుందర్ వాళ్ళందరితో ఇలా అంటాడు. ఇంటిని ఆడవాళ్ళు మాత్రమే నడపగలరు. మన వల్ల అవ్వదు ఈ ఇల్లు చూసుకోవడం. మనం ఎలా అయినా వాళ్ళందరినీ తిరిగి ఇంటికి తీసుకురావాలి. అరే సుందర్ బాబు, పంచాయతీ నిర్ణయం వాళ్ళు మనల్ని క్షమాపణ కోరాలని, కానీ వాళ్ళు క్షమాపణ అడగలేదు. ఇప్పుడు మనం వాళ్ళని పిలవడానికి వెళ్తే మనమే తిరిగి వాళ్ళని క్షమించమని అడగాలి. చూడండి, ఎలాంటి దారి వెతకాలంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మనల్ని క్షమించమని అడగాలి. నాన్నగారు, వాళ్ళందరూ వాళ్ళ పనులు మొదలుపెట్టారు. ఒకవేళ వాళ్ళ పనులను మనం అంతరాయం కలిగిస్తే వాళ్ళు బలహీనపడి తిరిగి వస్తారు. అన్నయ్య, ఏమంటున్నావు? దీనివల్ల వాళ్ళు బలహీనపడరు, అంతేకాకుండా కోప్పడతారు. నేను చెప్పిన మాట విని మర్యాదగా వెళ్ళి క్షమాపణ చెప్తే మిగిలిన వాళ్ళు వచ్చినా రాకున్నా అమ్మ తప్పకుండా వస్తుంది. లేదు రవి, ఒకవేళ మనం క్షమాపణ అడిగితే ఈ ఆడవాళ్ళంతా మన నెత్తికి కూర్చుంటారు. నేను వాళ్ళ దగ్గర తక్కువ అవ్వాలనుకోవట్లేదు. రాజు, సుందర్, మీరిద్దరూ ఈ రోజు నుండి పని మొదలు పెట్టండి. అంతే, ఇంట్లో మగవాళ్ళందరూ పని మొదలెట్టేస్తారు. రాజు ఇంకా సుందర్ రాత్రి గుహ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు మొత్తం పాత్రలన్నిటినే విరగ్గొట్టేస్తారు. తర్వాత రాణి కుట్టిన బట్టలను కూడా చింపేస్తారు. పొద్దున్నే ఇంట్లో ఆడవాళ్ళు లేచి చూసేసరికి ఇవన్నీ ఇలా ఉండడంతో కంగారు పడతారు. అరే, ఈ పాత్రలన్నీ ఎవరు విరగొట్టారు? నేను కుట్టిన బట్టలు కూడా చింపేశారు. ఇవన్నీ ఎవరు చేసుంటారు? ఇంకెవరు చేస్తారక్క? ఇదంతా మగవాళ్ళ పనే. ఏ విధంగా మనల్ని ఆపలేకపోయారు కదా, అందుకే మన పని చెడగొట్టి మనల్ని కంగారు పెడుతున్నారు. ఆడవాళ్ళంతా మళ్లీ పనుల్లో నిమగ్నం అయిపోతారు. రాత్రి పగళ్ళు కష్టపడి ఆ పాడుపడ్డ గుహని రాజ్మహల్లా తయారు చేసుకుంటారు. వాళ్ళ గురించి సుదూర ప్రాంతాల వరకు చర్చ జరుగుతుంది. వాళ్ళకి చాలా ఆర్డర్స్ ఇస్తారు. ఒకరోజు అందరు ఆడవాళ్ళు కూర్చొని భోజనం చేస్తారు. ప్రియా, మేమెప్పుడు ఆలోచన కూడా చేయలేదు మనం మన కోసం ఇంత పెద్దగా ఇంత బాగా ఇంటిని తయారు చేసుకుంటామని. అమ్మా ప్రియా, ఇప్పటి వరకు మేము కేవలం ఊపిరి తీసుకునే వాళ్ళం. మాకు బ్రతకడం నేర్పించింది నువ్వే. నాకు ఇంకా నమ్మకం కుదరటం లేదు. నా భర్త గుర్తింపు కాకుండా నాకు కూడా గుర్తింపు ఉందని. ఊరి ప్రజలంతా నన్ను కేవలం రాజు భార్యగానే గుర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం గ్రామం అంతా నేనెవరో తెలుసు. నేను తొందరలో ఒక బొటిక్ తెరుస్తాను. నేను ఇక్కడ ఊళ్ళోని ఆడపిల్లల కోసం ఒక స్కూల్ పెడతా, అదే నా ఆశ. అందరూ భోజనం అయ్యాక పడుకుంటారు. అర్ధరాత్రి అవుతుంది కానీ ప్రియకి నిద్ర రాదు. అప్పుడే ఏదో శబ్దం అయినట్లు వినిపిస్తుంది. మొదట్లో ప్రియకు కొంచెం భయం వేస్తుంది. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని లేచి చూస్తుంది. తన ముందు రవి ఉంటాడు. రవి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఇబ్బంది కలిగించడానికి రాలేదు కదా. అయినా నా దగ్గర పుస్తకాలు తప్ప ఇంకేం లేవు. చింపాలి అనుకుంటే చింపుకో. ప్రియా, నేను నీకు ఇబ్బంది కలిగించడానికి రాలేదు, క్షమించమని అడగడానికి వచ్చా. ఏంటి, ఇంత రాత్రి వేళ చీకట్లో దొంగలా నువ్వు నన్ను క్షమాపణ అడగడానికి వచ్చావా? ప్లీజ్ ప్రియా, అమ్మకి పిన్నికి నచ్చ చెప్పు. నాన్నగారిని చిన్నాన్నగారిని క్షమించమని అడిగి మీ అందరినీ తీసుకుని ఇంటికి రమ్మను. రవి, నువ్వు కూడా మీ నాన్నగారిని మీ చిన్నాన్నని వెంట పెట్టుకొని తీసుకురావచ్చు కదా. అత్తయ్యని కూడా క్షమాపణ అడగవచ్చు కదా. ప్లీజ్ ప్రియా, నన్ను క్షమించి ఇంటికి పద. ఎలా క్షమించగలను రవి? నువ్వు నా చావుకు నన్ను వదిలేసావు. ఒకవేళ అత్తయ్య, చిన్న అత్తయ్య గారు ధైర్యం చేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. హాస్పిటల్లో చూడ్డానికి రాలేదు. హాస్పిటల్ నుండి వచ్చాక కూడా ఎలా ఉన్నానో అడగలేదు. నా గురించి వదిలే. ఇప్పటి వరకు నువ్వు మన బిడ్డ ముఖం కూడా చూడలేదు. ఇంకా నువ్వు నేను క్షమించాలి అని ఎలా అంటున్నావు? చూడు ప్రియా, మాకు ఇంటి పనులతో చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి పనుల వల్ల బయట పనులు సరిగ్గా చేయలేకపోతున్నాం. ఇల్లు ఇంకా జీవితం అస్తవ్యస్తంగా ఉంది. అందుకేనా మీ మగవాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పనులు చెడగొడుతున్నారు? మా ఆడవాళ్ళు మాత్రం మా శక్తిని, అలానే తెలివితేటల్ని మా ప్రగతికి, ఉన్నతికి వాడుతున్నాం. అందువల్లే మేము ఈ పాడుపట్టు గుహని కూడా మహల్ చేసాం.
ఇంకా మీ మహల్ పాడుబడ్డ గుహలా తయారైంది. రవి ప్రియని పదే పదే క్షమాపణ కోరతాడు. రవికి నిజంగానే తన తప్పు తెలిసిందా, లేక ఇది కూడా ఆ ఇంటి మగవాళ్ళ వ్యూహమా? ఇది తెలియాలంటే మీరు వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడాలి. అలానే కామెంట్స్లో తప్పక మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు. ప్రియా రవిని క్షమించి అంతా మర్చిపోయి రవితో తిరిగి ఇంటికి వెళ్లాల్సిందా, లేక రవిని మర్చిపోవాలా?